హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొత్త రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి. మామిడికాయలు అయితే నేనైతే 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈసారి కొత్తగా మ్యాంగోతో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. ఈ మ్యాంగో పేరు వచ్చేసి రసాలు అనమాట. సో రసాలతో నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ కొత్తగా చేస్తున్నాను. సో సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ ఇంకా మ్యాంగోస్తోనే ఉంటారు. ఎందుకంటే మ్యాంగోస్ వచ్చినాయి అంటే చాలు ఇంకా మామిడికాయ పచ్చడని, మాగా పచ్చడని, తొక్కు పచ్చడని అలా రకరకాల పచ్చళ్ళు పడుతూనే ఉంటారు. ఇంకొంతమంది మ్యాంగో జ్యూసెస్ అని చెప్పేసి ఐస్ క్రీమ్స్ అని, డెజర్ట్స్ అని, ఇంకా ఏయోటి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తారు మ్యాంగోస్ తోటి. సో నేను కూడా అంతే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మ్యాంగో తోటి. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే కొద్దిగా పైన అయితే హోల్ పెట్టుకుని పైన కొద్ది లైట్గా అది తొక్క అయితే తీయాలని, తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న రసం అంతా పిండేసుకోవాలి ఒక బౌల్లోకి. సో నేనైతే అలా 3 మ్యాంగోస్ అయితే తీసుకున్న తర్వాత దాని గుజ్జు అంతా పిండాలన్నమాట. పిండగానే నాకైతే ఇంత అయ్యింది. సో నేనైతే దాంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ తీసుకుంది వచ్చేసి అమూల్ ఫ్రెష్ క్రీమ్. సో కొద్దిగా అది యాడ్ చేయగానే నేనైతే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మన ఇష్టము, మన తీపి బట్టి, ఎందుకంటే రసాలు ఆల్రెడీ కొద్దిగా తీయగానే ఉన్నాయి. సో అందుకనే నేను మిల్క్ మేడ్ ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఇక్కడ స్టీర్ చేసుకోవాలి ఒక స్పూన్ తోటి. ఆ తర్వాత టేస్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ షుగరు. సో నాకైతే పర్ఫెక్ట్గా అనిపించగానే నేనైతే మిక్సీ పట్టిన తర్వాత నాకు ఎందుకో కొద్దిగా స్వీట్ తగ్గిందని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నాను అనమాట. వేయగానే మళ్ళీ మిక్సీ అయితే పడుతున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా కుల్ఫీ ఐస్ క్రీమ్స్ మౌల్డ్స్, ఇవి అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. నాకైతే 60 రూపీస్ అయితే పడింది అనమాట. బట్ వేస్ట్ అనే చెప్తాను. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అస్సలు కొనుక్కోకండి, డబ్బులు వేస్ట్ అంతే. నాకైతే జ్యూస్ అయితే తయారైపోయింది, మ్యాంగో జ్యూస్. ఇంకా నేనైతే అదంతా ఒకసారి గరిటెతోటి తిప్పేసి ఆ తర్వాత మ్యాంగోలో అయితే వేస్తున్నాను. దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి లోపల స్పేస్ దాంట్లో అయితే నేను చేసిన జ్యూస్ అయితే వేస్తున్నాను అనమాట. సో చాలామంది పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకైతే 1 డేలో అయితే ఫ్రీజ్ అయిపోతుంది. బట్ నాకైతే మినిమం 2 డేస్ అయితే పట్టింది ఫ్రీజ్ అవ్వడానికి. సో నేను ఇలా కొద్దిగా మ్యాంగోలో అయితే వేసుకుంటున్నాను. నాకైతే ఇంకా 3 మ్యాంగోస్లో జ్యూస్ పెట్టాక కొద్దిగా అయితే మిగిలిందని చెప్పేసి మౌల్స్లో అయితే వేస్తున్నాను అనమాట. సో నాకైతే ఆల్మోస్ట్ ఇక్కడ 8 మౌల్స్ అయితే ఉన్నాయి. 8 మౌల్స్లో కూడా వేసిన తర్వాత ఈ మౌల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా గార్నిష్ కింద జీడిపప్పు అయితే ట్రై చేశాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, కొత్తగా ట్రై చేద్దాం ఎందుకు రెగ్యులర్గా అని చెప్పేసి నేనైతే లైట్గా జీడిపప్పు అయితే వేసాను. బట్ టేస్ట్ పరంగా అయితే యావరేజ్గా అనిపించింది. మీరైతే జీడిపప్పు వేయకండి, ఇక్కడ నేను వేస్తున్నానని చెప్పేసి టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదు. సో ఇక్కడ మౌల్స్ అయితే లిడ్ క్లోజ్ చేస్తున్నాను అనమాట. క్లోజ్ చేసిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకైతే ఆల్మోస్ట్ 2 డేస్ అయితే పట్టింది. ఆ తర్వాత నేనైతే ఇక్కడ కోస్తున్నాను. అది ఫ్రీజ్ అయింది మొత్తం, పైన అది క్యాప్ కింద తీసేసి కోస్తున్నాను అనమాట. బట్ టేస్ట్ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ 10కి నేనైతే 7 అయితే ఇస్తాను. అంతగా నచ్చలేదు, కొద్దిగా ఫ్లాప్ అయిందనమాట. అంతేనండి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కొత్తగా ట్రై చేయండి, నాలా కాకుండా. అంతే, ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ఇట్. బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ ది న్యూ బ్లాగ్ అండి. బాయ్.